కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎంపీ మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి హరిరామ జోగయ్య గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి జోగయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ మొత్తానికి జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలనేటువంటి వాయిస్ గతంలో అనేకసార్లు వినిపించినప్పటికీ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాపులు ప్రత్యేకించి నిన్న గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 7,000 మందికి పైగా ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అన్ని కాపు సంఘాలు హాజరయ్యాయి. సో కనీసం మరి వీరి గోడు రాజకీయ పార్టీలకు పట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే వారు చూసి చూడనట్టు వదిలేస్తారా? ముందుగా బ్రహ్మనాయుడు గారికి, ప్యానల్లో ఉన్న సభ్యులకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. విష్ ద సేమ్ సార్. నిన్న మా కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా కోఆర్డినేటర్స్, జిల్లాల అధ్యక్షులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు సమావేశం నిన్న పాలకుల్లో జరిగింది. పాలకుల్లో ఈ సమావేశంలో కాపుల యొక్క సంక్షేమం గురించి అన్నది, కాపులకు దక్కాల్సినటువంటి చట్టసభలో దక్కాల్సినటువంటి ఓటాల విషయంలో అండి, లేక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రేపు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే అధికారం పంచుకోవాల్సిన విషయాల్లో కాదండి, లేక రేపు ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాల్సినటువంటి నియోజకవర్గాలు ఎన్ని అనేటువంటి విషయంలో కాదండి, అట్లాగే కాపులకి, తూర్పు కాపులకి కేటాయించాల్సిన ఉన్న నియోజకవర్గాల యొక్క సంఖ్య విషయంలో కాదండి, మేము చర్చించి అనేక తీర్మానాలు చేయడం జరిగిందండి. బేసికల్ గా నా ఉద్దేశం ఏంటంటే జనాభా ప్రాతిపదికన కాపులకి దక్కాల్సినటువంటి చట్టసభలో సీట్లు దక్కాలనేది, చట్టసభలో సీట్లు మాత్రమే కాకుండా మధ్య పదవుల్లో కూడా పంపకాలు జరగాలండి. అలాగే ప్రభుత్వ ఇతర పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో కూడా అదే జనాభా ప్రాతిపదికన జరగాలని, దాంతో పాటు సంక్షేమం కూడా జనాభా ప్రాతిపదికన జరగాలంటే ఈ మధ్యకాలంలో మా కాపు సంక్షేమ చేస్తున్న డిమాండ్ అండి. ఇది చాలా సబమైన డిమాండ్ అని చెప్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏ కులానికైనా, కాపులకే కాదు, బీసీలండి లేకపోతే మోసీలండి, ఎవరికైనా సంక్షేమంలో కానీ పదవుల్లో కానీ అది యొక్క జనాభా ప్రాతిపదిక మీద జరగడే న్యాయం కానీ, లేకపోతే ఒక కులానికి ఎక్కువ, కులానికి తక్కువ ఈ మధ్య కాలంలో వివిధ పార్టీలు వారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భాలు చూస్తూ ఉంటే వారికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఎక్కువగా శాసనసభలో వారికి సీట్లు ఇవ్వడం ఇలా జరుగుతోంది. అలాగే సంక్షేమం కూడా అలాగే జరుగుతోంది. ఇది చాలా అన్యాయం అండి. కాబట్టి ప్రతి కులానికి కూడా జనాభా ప్రాతిపదికన జరగాలనేటువంటి మా యొక్క ప్రతిపాదన. ఆ ప్రతిపాదనే మేము తీర్మానం రూపంగా తీసుకొచ్చాం. అది ఇవాళ మేము ప్రకటన కూడా ఇవాళ రిలీజ్ చేస్తున్నాను నేను, అది మీడియా అందరికీ కూడా. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏం చేసినా, సంక్షేమం చేసినా, పదవులు పంపడం చేసినా, మరొకటి చేసినా, పదవులు చేసినా ఈ విధంగా జరగాలి ఒకటి. అలాగే రేపు తెలుగుదేశం లేక జనసేన
కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తే తెలుగుదేశానికి జనసేనకి వైగా అధికార పంపిణీ కూడా ఎలా జరగాలనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. రైట్. జోగయ్య గారు, మీరు ప్రధానంగా ప్రస్తావించిన దాంట్లో కాపులకి ఇవ్వాలి, అదేవిధంగా తూర్పు కాపులకి కూడా ఇవ్వాలన్నారు. సో విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా గారికి తూర్పు కాపు కోటాల అవకాశం దక్కుతుందని అనుకోవచ్చు. మరి కాపులకి అవకాశం ఎక్కడ దక్కుతుంది? గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ, వైజాగ్లో కానీ? అంటే అసలు ఆ ప్రధానమైనటువంటి నగరాల్లో, రాజధాని ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా కాపులకు అవకాశం ఇవ్వకపోతే ఇక సామాజిక న్యాయం ఏమి ముందుకెళ్తుంది? టీడీపీ జనసేన కూటమి కలిసినప్పుడు కూడా అందులో కూడా కాపులకి సరైనటువంటి అవకాశం రాకపోతే పరిస్థితి ఏంటి? అటు వైఎస్ఆర్సీపీలో కూడా దాదాపుగా 90% ఈ నగరాల్లో ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో వాటిలో కాపులకు అవకాశం లేనట్టు కనపడతా ఉంది. పోయినసారి విజయవాడ 3 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఒక్క కాపు అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు. వంగవీటి మోహన్రంగా గారు కుమారుని పొమ్మలేక పొగబెట్టి గెంటేసింది. ఒక జనసేన మాత్రం విజయవాడ తూర్పు సీట్ ఇచ్చినట్టుంది బత్తిన రాము గారికి కాపుల కోటాలో. అయితే ఎవరికి ఇవ్వాలనేది మా ఉద్దేశం కాదండి. అవును, బలమైన అభ్యర్థులు కావాలి. రేపు నగ్గాలి అంటే అవును, ఏ నియోజకవర్గంలో పెట్టినా బలమైన అభ్యర్థులు, ఆర్థికంగా బలమైన వాళ్ళు అయి ఉండాలి, పలుకుబడి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఆ నియోజకాలలో కాపు సామాజిక వర్గం అధిక సంఖ్యలో అయి ఉండాలి. అలాంటి నియోజకాలే మనం ఎంపిక చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉమ్మగారా, అక్కడ ఇంకోటి అనేటువంటి ప్రతిపాదన చేతులు ఉంచుకోలేదండి. నేను చేతులు ఉంచుకోవాలి బలమైనటువంటి అభ్యర్థుల్ని, నగ్గడానికి అవకాశం ఉన్న అభ్యర్థుల్ని, ఎక్కడైతే కాపు సంక్షేమ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు అధిక శాతంలో ఉన్నాను ఆ నియోజకాలు కేటాయించాలనేటువంటిది మా డిమాండ్ అండి. రైట్. అందుకని పర్టికులర్ క్యాండిడేట్స్ అనే దాని మీద మేము ఎటువంటి ఆలోచన చేయట్లేదు. అదేమో మా జనసేన నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగం దొరుకుతున్నాం. రైట్. అది చేసినటువంటి తీర్మానం అండి. రైట్. ధన్యవాదాలు జోగయ్య గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్. చందు శ్రీనివాస్ గారు, మొత్తానికి జోగయ్య గారు కూడా జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా సీట్లను కేటాయించాలి, దాంతోపాటు బలమైన అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైట్ యా జోగయ్య గారు విషయం ఉంది, ముఖ్యమైన విషయం. ఎస్, అధికారంలో పంపకం జరగాలి, తెలుగుదేశం జనసేన మయంగా అనేటువంటి ప్రతిపాదన కూడా మేము పరిశీలించడం జరిగింది. ఓకే. దానికి మా యొక్క ప్రతిపాదన ఏంటంటే, అంటే ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మా రిక్వెస్ట్ ఏంటంటే, మొదటి 2.5 సంవత్సరాలు మీరు ఉండండి, అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళే. ఓకే. ఆ 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని కో చీఫ్ మినిస్టర్గా, అంటే ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియో దానికి ఇస్తూ కో చీఫ్ మినిస్టర్గా కొనసాగనివ్వండి. రైట్. మిగతా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మీరు లోకేష్ గారిని కో చీఫ్ మినిస్టర్ చేయండి అనేటువంటిది మా ప్రతిపాదన అండి. అది కూడా పరిశీలించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కోర్టు కూడా మేము తీర్మానం చేసామండి. రైట్. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. రైట్. ధన్యవాదాలు సార్. చందు గారు, నిజంగా రియల్లీ గ్రేట్. అంటే ముందుగా ఈ సంవత్సరం అనేక ఒడిదుడుకులు, రాజకీయ సమీకరణలు అన్నీ వాడివేడిగా మారి సరికొత్తగా నూతన